Hello everyone, welcome back to another session of learning. My name is Padmalata and I welcome you all to my channel MR Pure English Grammar Learning. In the previous class, we already learned what is a simple present tense. Its structure and when do we use it, right? In this class, we are going to learn the same in detail. ఇవాళ మనము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. అదేంటంటే మనకి హెల్పింగ్ వర్బ్స్ తెలుసు కదా, విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ అస్ యాక్సిలరీ వర్బ్స్. అందులో బీ ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. అలాగే హ్యాస్ ఫార్మ్స్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్. వీటిని ఎలా యూజ్ చేయాలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చూద్దాం. ఈ బీ ఫార్మ్స్లో ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ ఈ 5 వర్బ్స్ ఉన్నాయి. మనం వాజ్, వర్ అన్నవి పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఈజ్, యామ్, ఆర్ అన్నవి ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఓకే, సో వాజ్ అండ్ వర్ గురించి మనం పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకుంటున్నప్పుడు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇన్ టుడేస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ టు యూజ్ ఈజ్, యామ్, ఆర్ ఇన్ ది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, హియర్ ఈజ్, యామ్, ఆర్. యామ్ అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఐతో మాత్రమే యూజ్ చేస్తాం. ప్రొనౌన్ ఐతో. ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ అన్ ఇండియన్. ఇలా ఐ ప్రొనౌన్తో మాత్రమే యామ్ని యూజ్ చేస్తాం. అదే వి, యూ, దే ఉన్నాయి, ప్లూరల్స్ కదా. సో హియర్ వి యూజ్ హెల్పింగ్ వర్బ్ ఆర్. వి ఆర్ స్టూడెంట్స్, యు ఆర్ అన్ ఇండియన్, దే ఆర్ స్టూడెంట్స్. ఇలా. అలాగే ఈజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సింగులర్స్ తోటి. హీ, షీ, ఇట్. ఎస్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. ఇలా మనము ఈ బీ ఫార్మ్స్ని ఈజ్, యామ్, ఆర్ యూజ్ చేస్తాం. అఫ్కోర్స్ ఇక్కడ మనకి ఇవి ఏంటంటే మెయిన్ వర్బ్స్ లాగా యూజ్ చేస్తాం. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇవి హెల్పింగ్ వర్బ్స్ కాకపోతే ఇక్కడ మాత్రం మనము మెయిన్ వర్బ్స్ లాగా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టోల్డ్ జస్ట్ నౌ ఐ ఆమ్ అ టీచర్. ఐ ఆమ్ అ టీచర్. ఇక్కడ మెయిన్ వర్బ్ ఉందా? లేదు కదా. సో విచ్ వన్ ఈస్ టేకింగ్ దట్ రోల్? ఎస్, ఇట్ ఈస్ టేకెన్ బై హెల్పింగ్ వర్బ్ యామ్. అంటే అది హెల్పింగ్ వర్బ్ అయినా కూడా ఇక్కడ అది మనకు హెల్పింగ్ వర్బ్ వచ్చేసి మెయిన్ వర్బ్ రోల్ తీసుకుంటుంది. నేను అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ హెల్పింగ్ వర్బ్ ప్రైమరీ ఆక్సిలరీస్కి మోడల్స్కి డిఫరెన్స్ చెప్పినప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే ఈ బీ ఫార్మ్స్ వచ్చేసి ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ మెయిన్ వర్బ్ దే టేక్ ది రోల్ ఆఫ్ ఏ మెయిన్ వర్బ్. అలాగే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ బీ ఫార్మ్సే మెయిన్ వర్బ్స్ లాగా యూజ్ చేస్తాం. ఇదే వర్బ్స్ మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా యూజ్ చేస్తాం. కాకపోతే అక్కడ అవి హెల్పింగ్ వర్బ్స్, రైట్? ఐ ఆమ్ అ టీచర్, అది ఐ ఆమ్ టీచింగ్ అంటే అక్కడ అది హెల్పింగ్ వర్బ్ అనమాట. ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పినప్పుడు అది మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడైతే ఈ బీ ఫార్మ్స్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్ అయినా కూడా మెయిన్ వర్బ్ రోల్ తీసుకుంటాయి. అలాగే ఈ హ్యాస్ ఫార్మ్స్ మనకి 3 ఉన్నాయి. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ కదా. హ్యాస్, హ్యావ్ వచ్చేసి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. హ్యాడ్ వచ్చేసి మనకు మళ్ళీ పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఈ హ్యాస్, హ్యావ్ ఎలా యూజ్ చేస్తాం ఇక్కడ అంటే హ్యావ్ వచ్చేసి ప్లూరల్స్తో యూజ్ చేస్తాం. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్. సింగులర్స్ తోటి హ్యాజ్, హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్. ఇలా యూజ్ చేస్తాం. అగైన్ యూ మే గెట్ ఏ డౌట్ హియర్. ఐ ఈజ్ సింగులర్, రైట్? వై డూ వీ యూజ్ హ్యావ్? We know that already, though I is singular, we always consider that as plural. మనం ఎప్పుడు ఐని ప్లూరల్గానే తీసుకుంటాం. సో హ్యావ్ యూజ్ చేస్తాం. ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. సో చూసాను కొంతమందిని ఐ హ్యాజ్ అ బుక్, ఐ హ్యాజ్ అ బ్రదర్ ఇలా చెప్తూ ఉంటారు. వీ షుడ్ నెవర్ యూజ్ హ్యాజ్ విత్ ఐ. ఓకే, ఐ హ్యావ్. ఐ అన్నది సింగులర్ అయినా కూడా మనము ప్లూరల్ వర్బ్ మాత్రమే యూజ్ చేస్తాం. Right? This is how we use helping verbs in simple present tense. Hope you all are clear with this. Simple present tense lo manaki ivi main verbs, right? In the absence of main verb we use these verbs, right? Okay, have kuda. I have 2 sisters, we have so many friends. Ila use chestam. Yes, he has a book, she has a pen, it has a tail. ఇలా అక్కడ వర్బ్స్ మెయిన్ వర్బ్స్ ఉన్నాయా? లేవు కదా. ఇవే అక్కడ మెయిన్ వర్బ్స్. ఇంకా కమింగ్ టు మెయిన్ వర్బ్స్ యూసేజ్ కూడా మనం చూసాము. ఇప్పుడు ప్లే అన్న వర్బ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను.
ఐ ప్లే చెస్, వి ప్లే చెస్, యూ ప్లే చెస్, దే ప్లే చెస్. ఇలా మనము సబ్జెక్ట్ V1 అంటే రూట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, రైట్. అలాగే ఇక్కడ సింగులర్స్, థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు ఎస్ యాడ్ చేస్తామని చెప్పాను కదా. హీ ప్లేస్, షీ ప్లేస్, ఇట్ ప్లేస్, రైట్. ఇక్కడ మనము ఎస్ ఎందుకు యాడ్ చేస్తాం? ఎందుకంటే సబ్జెక్ట్ వచ్చేసి సింగులర్ కాబట్టి. ఈ సబ్జెక్ట్ కూడా ఓన్లీ హీ వచ్చినప్పుడు, షీ వచ్చినప్పుడు, ఇట్ వచ్చినప్పుడు మాత్రమే ఎస్ యాడ్ చేస్తామా? కాదు. సబ్జెక్టు సింగులర్ అయితే చాలా మనకి అక్కడ హీ ఉండొచ్చు, ఇంకొక నేమ్ కూడా ఉండొచ్చు. ఎస్, రామ్, రామ్ ప్లేస్ క్రికెట్, రైట్. షీ ప్లేస్ చెస్, షీ ఇన్స్టెడ్ ఆఫ్ షీ సోనీ ఐ కెన్ టేక్, సోనీ ప్లేస్ చెస్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాను, రైట్. మై ఫ్రెండ్ ప్లేస్, మై ఫ్రెండ్ ప్లేస్ చెస్ అంటాను. ఇక్కడ చూడండి, మై ఫ్రెండ్ సింగులర్ కాబట్టి నేను ప్లేస్ ఎస్ యాడ్ చేశాను. అది నేను చాలామంది ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాను, రైట్. అప్పుడు మై ఫ్రెండ్స్, అప్పుడు ఏమవుతుంది? ప్లూరల్ సబ్జెక్ట్ కదా. దెన్ ఐ నీడ్ నాట్ టు రైట్ ఎస్ హియర్. మై ఫ్రెండ్స్ ప్లే చెస్, అంతే. ఓకే, హీ, షీ, ఇట్ మాత్రమే కాదు. ఆఫ్ కోర్స్ దీస్ మే బీ రీప్లేస్డ్ విత్ ఎనీ నేమ్, రైట్. ఎస్, మై మదర్ డ్రింక్స్ టీ, మై గ్రాండ్ పేరెంట్స్ డ్రింక్ టీ, మై మదర్ డ్రింక్స్, మదర్ సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేశాను. మై గ్రాండ్ పేరెంట్స్ ప్లూరల్ కాబట్టి మై గ్రాండ్ పేరెంట్స్ డ్రింక్ టీ, అక్కడ నేను ఎస్ యాడ్ చేయలేదు. అలా ఓకే. ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తాం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్? హోప్ యూ ఆల్ ఆర్ క్లియర్ విత్ ఇట్. సపోజ్ ఏదైనా మనం డైలీ రొటీన్స్ అంటే హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి మాట్లాడడానికి, ఇంకా ఏదైనా ఫ్రీక్వెంట్గా ఒక వర్క్ ఇలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉన్నామని చెప్పడానికి, ఇంకా ఏవైనా స్కెడ్యూల్డ్ వర్క్స్ గురించి మాట్లాడడానికి, ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడడానికి యూజ్ చేస్తామని చెప్పాను కదా. అలాగే అఫ్కోర్స్ ప్రావర్బ్స్, ఆల్ ది ప్రావర్బ్స్ ఆర్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే, అన్ యాపిల్ ఎ డే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? అన్ యాపిల్, రైట్. అన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే, ఇక్కడ వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం ఎందుకంటే యాపిల్స్ సబ్జెక్ట్ వచ్చేసి సింగులర్ కాబట్టి కీప్స్ అక్కడ ఎస్ యాడ్ చేస్తున్నాం. అన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్, అన్ ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్, అన్ ఎర్లీ బర్డ్ సింగులర్, క్యాచెస్ ఎస్ యాడ్ చేస్తున్నాం కదా. ఇలా ప్రావర్బ్స్ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటాయి. ఓకే. ఇంకా సపోజ్ ఇప్పుడు ఎవరైనా పార్క్లో మీరు ఒకళ్ళని కలిసారు, చిన్న పాప ఉంది, వాళ్ళని ఆ పాప పిల్లల్ని చూడగానే మనం ఏం అడుగుతాం? ఫస్ట్ ఏం తిన్నావు, పాలు తాగావా, ఇలాగే అడుగుతారు కదా. ఎస్, పాలు తాగావా అని అడుగుతాము. అప్పుడు మేబీ ద మదర్ సేస్ ఏమని చెప్పొచ్చు? పాపకి ఓన్లీ మార్నింగ్ మాత్రమే పాలు తాగే అలవాటు ఉంది, సో ఈవినింగ్ తాగదు అని చెప్పాలి. అది హ్యాబిట్ కదా, హ్యాబిచువల్ యాక్షన్ కదా, ఓన్లీ మార్నింగ్స్ తాగుతుంది. ఇది ఎలా చెప్పాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. ఎస్, ద మదర్ సేస్ షీ డ్రింక్స్ మిల్క్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్, ఐ గివ్ హర్ స్నాక్స్ ఇన్ ద ఈవినింగ్. దిస్ ఈస్ హౌ వీ యూస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టు టాక్ అబౌట్ రొటీన్స్, స్కెడ్యూల్స్, ఫ్రీక్వెన్సీ, ఇంకా ప్రావర్బ్స్, వీటి గురించి మాట్లాడడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. హియర్ వన్ మోర్ డౌట్, రైట్. హియర్ టీనా, నాకు ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చింది అంటే టీనాని అడుగుతాను. టీనా ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తుంది. దీన్ని ఎలా చెప్పాలి? టీనా ఆల్వేస్ హెల్ప్స్ మీ వెన్ ఎవర్ ఐ ఆస్క్ హర్, షీ హెల్ప్స్ మీ. సో ఐ ఎక్స్ప్రెస్ దాట్ సెంటెన్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ మనకి చూడండి ఎస్ ఉంది కదా, ఆల్వేస్లో ఎస్ ఉంది. మళ్ళీ ఇక్కడ వర్బ్కి ఎస్ యాడ్ చేయాలా, చేయకూడదా? నో, వీ హ్యావ్ టు యాడ్. ఈ ఎస్కి ఇక్కడ ఉన్న ఎస్కి సంబంధం లేదు. ఇది ఏంటంటే ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడడానికి, రైట్. టీనా ఆల్వేస్ హెల్ప్స్ మీ. ఓకే, ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ తీయాలి అనుకోకూడదు, రైట్. ఎస్, దో వీ రిమూవ్ దిస్ ఫ్రీక్వెన్సీ, ఎస్ ద సెంటెన్స్ మేక్స్ సెన్స్. టీనా హెల్ప్స్ మీ, టీనా నెవర్ హెల్ప్స్ మీ, టీనా రేర్లీ హెల్ప్స్ మీ. ఇలా మనము ఫ్రీక్వెన్సీ ఉంచొచ్చు, లేకపోయినా కూడా మనకు ఆఫ్ కోర్స్ ఇట్ గివ్స్ ది సేమ్ మీనింగ్. ఇట్ మేక్స్ సెన్స్, రైట్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. వెన్ ఎవర్ యూ రైట్ ఆల్వేస్,
But still, we have to add yes to the verb if you are talking in simple present tense. Make a note of that. ఇంకా మనకి తెలుసు ఇలా సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనము ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తున్నామంటే సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు ఇలా ఎస్ యాడ్ చేస్తాం వర్బ్కి. ఇలా అన్ని వర్బ్స్కి జస్ట్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుందా? అంటే ఇప్పుడు ఏ వర్బ్కైనా మనం జస్ట్ ఎస్ యాడ్ చేసేయచ్చు అట్ ద ఎండ్, ఆర్ ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద స్పెల్లింగ్? అది చూద్దాం. అఫ్ కోర్స్ మనకు ఆల్రెడీ తెలుసు కొన్ని చోట్ల ఈఎస్ యాడ్ చేస్తామని కూడా చెప్పాను కదా. అఫ్ కోర్స్ ఇంకొన్ని చోట్ల ఐఈఎస్ని కూడా యాడ్ చేస్తాం. ఈ వర్బ్ ఉన్నాయి కదా హీ షీ ఇట్ తోటి మనము ఇలా వర్బ్స్ ఎస్ ఎలా యాడ్ చేయాలి, ఆ స్పెల్లింగ్ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నౌ లెట్ us see when do we add yes to the verb and when do we add es, and of course there are some more rules how to make the singular verbs. ఓకే, మనకి ఈ ఐ వి యూ దే వీటితో ప్రాబ్లం లేదు. వీటితో మనం జస్ట్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనము వేటి గురించి ఆలోచిస్తున్నాం? సింగులర్ సబ్జెక్ట్స్, హీ షీ ఇట్, ఆఫ్ కోర్స్ ఎనీ అదర్ సబ్జెక్ట్. మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుతున్నప్పుడు ఈ సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం. ఈ వర్బ్స్ ఆఫ్ కోర్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో మనకి ప్రాబ్లం లేదు, జస్ట్ ఎస్ అంటాం. షీ వర్క్స్, హీ వర్క్స్, షీ స్టడీస్, ఇలా జస్ట్ మాట్లాడేస్తాము. బట్ మనకి రిటర్న్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ ఎలా ఫామ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది వర్బ్స్ దే జస్ట్ టేక్ ఎస్. వి జస్ట్ యాడ్ ఎస్ టు ది మోస్ట్ ఆఫ్ ది వర్బ్స్. ఏంటవి? వర్క్ వర్క్స్, స్లీప్ స్లీప్స్, కుక్ కుక్స్. ఇలా వర్బ్స్కి వచ్చేసి మనము బై జస్ట్ యాడింగ్ ఎస్ వీ కెన్ మేక్ ది సింగులర్ వర్బ్స్. ఎస్, ఇక్కడ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఇనిషియల్గా వెన్ ఐ వాజ్ లెర్నింగ్ దిస్ ఇంగ్లీష్ గ్రామర్ అట్ దాట్ టైమ్ ఐ వాజ్ జస్ట్ కన్ఫ్యూజ్డ్ విత్ దిస్ టర్మ్. వాట్ ఈస్ దట్? లెట్ మీ టెల్ యూ. హీ షీ దీస్ ఆర్ సింగులర్ వర్బ్స్, రైట్? ఆఫ్ కోర్స్ సింగులర్ సబ్జెక్ట్స్, రైట్? ఈ సింగులర్ సబ్జెక్ట్స్తో మనము ఇలా ఎస్ యాడ్ చేస్తాం కదా, వీటిని యాక్చువల్లీ మనము ఈ ఎస్ యాడ్ చేసిన వర్బ్స్ని సింగులర్ వర్బ్స్ అంటాము. ఓకే, ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ ఇట్ ఆల్వేస్ టేక్స్ సింగులర్ వర్బ్. ఆ సింగులర్ వర్బ్ అంటే ఏంటి? వి మేక్ ఇట్ బై యాడింగ్ ఎస్ టు ది వర్బ్. మనకు యాక్చువల్లీ నౌన్స్ తెలుసు, సింగులర్ అండ్ ప్లూరల్. ప్లూరల్ నౌన్ అంటే ఏంటి? ఎస్ యాడ్ చేయడం ద్వారా మనకి ప్లూరల్ నౌన్ వస్తుంది, రైట్? బుక్, బుక్స్, బుక్స్ అనేది ప్లూరల్. కానీ ఇక్కడ మనకి ఈ వర్బ్కి ఎస్ యాడ్ చేయడం ద్వారా మనము సింగులర్ వర్బ్ చేస్తున్నాం దీన్ని. ఓకే, ఇక్కడ ఆపోజిట్గా మనం నేర్చుకుంటాం. గుర్తుపెట్టుకోండి, సింగులర్ వర్బ్ అంటే ఏది? ఎస్ యాడ్ చేస్తే వచ్చిన వర్బ్ని మనము సింగులర్ వర్బ్స్ అంటాము. అదే వీటి గురించి మాట్లాడితే ఐ వి యూ దే ఆల్వేస్ టేక్ ప్లూరల్ వర్బ్. ప్లూరల్ వర్బ్ అంటే ఇది వితౌట్ ఎస్. హీ షీ ఇట్ అనేది ఏంటి? దే ఆల్వేస్ టేక్ సింగులర్ వర్బ్. అంటే దట్ వర్బ్ వి గాట్ బై యాడింగ్ ఎస్. ఓకే, ఎందుకంటే ఇవి కొన్ని బుక్స్లో అలా ఉంటుంది రూల్. ఓకే, దిస్ ఇస్ హౌ దే డిఫైన్ ఇట్. సో వెన్ ఎవర్ యూ సీ అరే ఎస్ యాడ్ చేసాం కదా ఇది ప్లూరల్ కదా అన్న డౌట్ రావచ్చు. ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ప్లూరల్ వర్బ్ అంటే ఎస్ లేకుండా ఉన్నది ప్లూరల్ వర్బ్, ఎస్ యాడ్ చేయడం ద్వారా వచ్చింది సింగులర్ వర్బ్. ఓకే, ఇలా మనకి ఎస్ యాడ్ చేయడం ద్వారా మనము ఈ హీ షీ ఇట్కి వర్బ్స్ని ఫామ్ చేస్తాం. అదే కొన్ని వర్బ్స్కి ఈఎస్ యాడ్ చేస్తాం. ఎప్పుడు యాడ్ చేయాలి ఈఎస్? అది ఎప్పుడు అంటే ఏ వర్బ్ అయితే ఎస్తో కానీ ఎస్హెచ్తో కానీ సిహెచ్ ఆర్ ఎక్స్తో ఎండ్ అవుతుందో వాటికి మనము ఈఎస్ యాడ్ చేస్తాం. ఎందుకు ఈఎస్ యాడ్ చేయాలి? జస్ట్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది కదా, రైట్? వన్స్ యూ ట్రై టు ప్రొనౌన్స్ ఇట్. ఇక్కడ వాష్ ఉంది, జస్ట్ ఎస్ యాడ్ చేద్దాం. దాన్ని ఎలా హౌ డు వి ప్రొనౌన్స్ ఇట్? we may find difficulty, right? We can't pronounce it properly, right? Maybe that is why this rule has come up. ఇక్కడ మనము ఈఎస్ యాడ్ చేయడం ద్వారా వాటిని మనము ఈజీగా ప్రొనౌన్స్ చేయొచ్చు. పాస్, పాసెస్. వాష్, వాషెస్. టీచ్, టీచర్స్. Of course, we know how do we use it in a sentence, right? I wash fruits. I wash fruits. She washes vegetables. I teach English. My friend teaches math. ఇలా యూజ్ చేస్తాం. అది ఒక వర్బ్ వచ్చేసి వైతో ఎండ్ అవుతుంది. అది కూడా ఎలాగా? కాన్సనెంట్ ప్లస్ వై.
అప్పుడు రూల్ ఏంటి చూద్దాం. అప్పుడు STUDY ఉంది, ఇక్కడ వైతో ఎండ్ అవుతుంది. ఆ వై ముందు ఏముంది? కాన్సనెంట్ కదా. అప్పుడు ఏం చేయాలి? డ్రాప్ వై అండ్ యాడ్ IES, అంటే ఈ వైని రిమూవ్ చేయాలి. ఓకే, ఆ ప్లేస్లో ఈ 3 లెటర్స్ IES యాడ్ చేయాలి. స్టడీ బికమ్స్ స్టడీస్, ఫ్లై బికమ్స్ ఫ్లైస్, ట్రైస్. ఇలా మనము ఆ వర్బ్ కనుక కాన్సనెంట్ ప్లస్ వైతో ఎండ్ అయితే దిస్ ఇస్ హౌ వీ మేక్ సింగులర్ వర్బ్. ఇంకా అది అఫ్ కోర్స్ there are some more verbs that are ending with the letter Y, but which are preceded with the letter that is a vowel. ఒకవేళ వర్బ్ కనుక ఇలాగా వావెల్ ప్లస్ వైతో ఎండ్ అయితే ఏం చేయాలి? ఎస్, లెట్ మీ రిమూవ్ దిస్. ఎస్, ఇప్పుడు చూడండి, వై ఉంది, వై ముందు ఏముంది? వావెల్ ఉంది. ఇక్కడ మనకి కాన్సనెంట్ ఉంది, కాన్సనెంట్ ప్లస్ వై, ఇక్కడ వావెల్ ప్లస్ వై. ఇక్కడ రూల్ ఏంటంటే వీ నీడ్ నాట్ టు డ్రాప్ వై. ఓకే, వీ హ్యావ్ టు జస్ట్ యాడ్ ఎస్. ఈవెన్ బై, వై ముందు ఏముంది? ఇక్కడ యూ, వావెల్ కదా, సో వీఆర్ జస్ట్ యాడింగ్ ఎస్ టు ఇట్. ఓకే, రిమెంబర్ దీస్ 2 రూల్స్. ఇది ఎప్పుడు మనకి ఇంపార్టెంట్, స్పోకెన్ ఇంగ్లీష్లో మనకి ఏమీ అవసరం లేదు, బట్ రిటర్న్లో మనకి ఈ స్పెల్లింగ్స్ తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఇట్ ఆల్ ద వర్బ్ ఈస్ ఎండింగ్ విత్ లెటర్ O and which is preceded with consonant. ఫర్ ఎగ్జాంపుల్ గో, జీఓ గో, గో వచ్చేసి ఇక్కడ జీ వచ్చేసి కాన్సనెంట్, అలాగే డిఓ డూ వచ్చేసి కాన్సనెంట్ కదా, సో వీ యాడ్ ES టు ఇట్. అంటే వాట్ అబౌట్ వావెల్ ప్లస్ ఓ అని రావచ్చు. ఆఫ్ కోర్స్ యూ నీడ్ నాట్ టు థింక్ అబౌట్ ఇట్ ఇన్ డీటెయిల్. ఓకే, యూ నీడ్ నాట్ టు బాదర్ అబౌట్ దిస్ మచ్, యూ జస్ట్ లెర్న్ ఇట్. You just learn it that if at all you come across the verb go and do, just add ES to it. That's all. Hope you all are clear with these spelling rules. When to add yes, when to add ES, when to add IES, and what do we do when a verb is ending with O and vowel plus Y. Okay, ఇంకా ఇప్పుడు మనకి verbs ఎలా ఫామ్ చేయాలో తెలిసింది. And also most importantly, please remember that సింగులర్ సబ్జెక్ట్ ఆల్వేస్ టేక్స్ సింగులర్ వర్బ్. సింగులర్ వర్బ్ అంటే ఎస్ యాడ్ చేయడం ద్వారా వచ్చింది సింగులర్ వర్బ్, ఎస్ లేకుండా ఉన్నది ప్లూరల్ వర్బ్. ఓకే, ఇప్పుడు వీటిని మనము ఇప్పటి వరకు మనమైతే ఐ వర్క్ ఆన్ సండేస్ ఇలా మనము సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తాం. షీ వర్క్స్ ఆన్ సండేస్ ఇలా, రైట్? వీటితో మనము నెగిటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇంకా క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చూద్దాం. మనకి పాజిటివ్ సెంటెన్సెస్ తెలుసు. పాజిటివ్ అంటే అఫ్ కోర్స్ పాజిటివ్ అంటే ఏంటంటే అక్కడ మనకి ఆ సెంటెన్స్లో నో, నాట్, నన్ ఇలాంటి వర్బ్స్ ఉండవు. నో, నాట్, నన్ ఇలాంటి వర్బ్స్ ఉంటే వాటిని మనము నెగిటివ్ సెంటెన్సెస్ అంటాము. సో ఇక్కడ పాజిటివ్ సెంటెన్సెస్, ఎస్, ఎగ్జాంపుల్ ఐ వర్క్ ఆన్ సండేస్, దిస్ ఇస్ మై సండేస్, ఎస్, ఎవ్రీ సండే ఐ వర్క్. So, I can express that in this way, okay, in simple present tense. I work on Sundays. లేదు, నేను వర్క్ చెయ్యను, అది నెగిటివ్ అవుతుంది. ఓకే, వర్క్ చెయ్యను అంటే నెగిటివ్ సెంటెన్స్. ఓకే, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? హియర్ ఐ హ్యావ్ ఆల్రెడీ రిటర్న్, లెట్ us see. అసలు ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ అంటే ఎలా ఫ్రేమ్ చేస్తామంటే ఫస్ట్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ కోర్స్ నాట్ ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, వాట్ ఎవర్ దిస్ టెన్స్ ఇట్ ఈస్. Yes, whenever we are making a sentence in negative, always we should remember that helping verb must be used. Helping verbs manaki idea undi kada already. I taught you already, right, while I was teaching verbs introduction. Yes, aa helping verbs unnai kada, manamu tense ni batti helping verb ni teeskovali. Helping verb use chesina tarvata maatrame manamu ee not అన్న word use chestam. Remember, ఓకే, హెల్పింగ్ వర్బ్స్ తర్వాత మాత్రమే మనము నాట్ అన్న వర్డ్ని యూస్ చేస్తాం. మనకి ఆల్రెడీ టెన్సెస్ 12 టెన్సెస్ ఉన్నాయి, రైట్? ప్రజెంట్లో 4 ఉన్నాయి, పాస్ట్లో 4, ఇంకా ఫ్యూచర్లో 4, మొత్తం కలిపితే టోటలీ వీ హ్యావ్ 12 టెన్సెస్. మనకి ఇక్కడ ఈ టెన్సెస్ అన్నింటిలో కూడా హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తాం ఎక్సెప్ట్ ఇన్ 2 టెన్సెస్. దోస్ ఆర్ సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్. ఓకే, ఇక్కడ మనకి మోస్ట్లీ కనిపించదు, ఆఫ్ కోర్స్ అవి యూజ్ చేసి కూడా చేస్తాం. ఇక్కడ మాత్రం మనకి హెల్పింగ్ వర్బ్ ఉన్నది, మిగతా వాటికి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి అక్కడ, దాన్ని బట్టి మనం ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు.
ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇక్కడ చూస్తే మనకి హెల్పింగ్ వర్బ్ లేదు, మనకు కనిపించదు, కాకపోతే అక్కడ ఉంటుంది. ఆ హెల్పింగ్ వర్బ్ని ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు చెప్తాను. ఈ నెగటివ్కి కంపల్సరీ మనకి హెల్పింగ్ వర్బ్ కావాలి. అది ఎలా, మనకి ఉన్న కదా డూ ఆర్ డస్, అలాగే డిడ్ కూడా ఉంది. బట్ ఈ డిడ్ అనేది ఎప్పుడు వాడతాం, మనము పాస్ట్ టెన్స్కి యూజ్ చేస్తాం. ఓకే, ఈ డూ ఆర్ డస్ ఇవి మాత్రమే మనము ఇలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ కింద తీసుకుంటాం. ఎక్కడ డూ ఎక్కడ డస్ ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది కదా. డూ అన్నది ఎప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్స్ తోటి, డస్ అన్నది ఎప్పుడు సింగులర్ సబ్జెక్ట్స్ తోటి యూజ్ చేస్తాం. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఐ అన్నది ఏంటి, ప్లూరలే కదా మనకి. ఆఫ్ కోర్స్ దో ఇట్ ఈస్ సింగులర్, వీ ఆల్వేస్ కన్సిడర్ దట్ వన్ యాజ్ ప్లూరల్. సో ఐ వర్క్ ఆన్ సండేస్, నేను సండేస్ చేయను అని చెప్పాలి అంటే ఎస్ నాట్. ఇప్పుడు జస్ట్ ఇది రాసేయచ్చా, ఐ నాట్ వర్క్ ఆన్ సండేస్, నో రైట్. ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఏంటది, డూ ఆర్ డస్, విచ్ వన్, ఐ. it is plural, right? So we take do here. Okay, that is why I have written do. I do not work on Sundays. Adi subject we to. We do not work on Sundays. They do not work on Sundays. Right? ఇలా మనము do not యూస్ చేసి నెగటివ్ సెంటెన్సెస్ని ఫామ్ చేస్తాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఆఫ్ కోర్స్ ఈ డు నాట్ బదులు మనము కంట్రాక్షన్ ఫార్మ్స్ కూడా యూజ్ చేస్తాం. ఈ డు నాట్ ఇది మొత్తంగా తీసేసి ఇలా డోంట్, దీన్ని మనం కంట్రాక్టెడ్ ఫామ్ అంటారు. అంటే కంట్రాక్షన్ అంటే ఏంటి, చిన్నగా చేయటం. ఈ డు నాట్ అన్న 2 వర్డ్స్ని కలిపి మనం ఇలా కంట్రాక్షన్ ఫామ్లో సింగిల్ వర్డ్గా యూజ్ చేస్తాం. ఎలా, ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ చూస్తే మీరు DONT ఉంది కదా, ఇక్కడ మధ్యలో మనం ఏం తీసాం, ఓని రిమూవ్ చేసి ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఓ వీ హ్యావ్ యాడెడ్ అపాస్ట్రఫీ యూస్ చేస్తే మనకి ఇక్కడ కంట్రాక్షన్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఐ డోంట్ వర్క్ ఆన్ సండేస్, వీ డోంట్ వర్క్ ఆన్ సండేస్, దే డోంట్ వర్క్ ఆన్ సండేస్, అలా కూడా మనము చెప్పొచ్చు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, వీ ప్లే టెన్నిస్, వీ ప్లే టెన్నిస్. ఇక్కడ కూడా చూడండి, ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, వీ అన్నది ఏంటి ప్లూరల్ కాబట్టి డూ ఆర్ డస్. ఓకే, ఫర్గెట్ అబౌట్ దిస్ డిడ్ అన్నది మనము పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో యూ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. మనకున్నది ఇక్కడ డూ ఆర్ డస్ అన్నది సింగులర్ సబ్జెక్ట్స్ తోటి. సో వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ డూ. వీ డూ నాట్ ప్లే టెన్నిస్, రైట్? అదర్వైజ్ వీ కెన్ యూజ్ ఈవెన్ కంట్రాక్షన్ ఫామ్ హియర్, వీ డోంట్. ఓకే, డూ ప్లస్ నాట్ వచ్చేసి ఇలా ఓ రిమూవ్ చేసి ఆ ప్లేస్లో అబ్స్ట్రాక్ట్ యూజ్ చేస్తే మనకి కంట్రాక్షన్ ఫామ్ వచ్చేస్తుంది. అలాగే సింగులర్ సబ్జెక్ట్ షీ వర్క్స్ ఆన్ సండేస్. ఎస్, వీ ఆల్ నో when to add yes, right? Since this sentence is made in simple present tense, I have added yes to the verb, and this verb is called as singular verb. She works on Sundays. అది ఆమె సండేస్ పని చేయదు. ఓకే, సండేస్ ఆమెకి ఏ వర్క్ చేయదు, ఆఫీస్ వర్క్, సపోజ్ ఆఫీస్ వర్క్ సండేస్ చేయదు అని చెప్పడానికి ఎలా యూస్ చేస్తాం, షీ డు నాట్ వర్క్ ఆన్ సండేస్. ఇస్ ఇట్ కరెక్ట్? డూ ఈజ్ కరెక్ట్? నో, రైట్? బికాజ్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి సింగులర్. సో సింగులర్స్కి ఏంటిది డస్. ఇక్కడ మనము డస్ యూజ్ చేయాలి. షీ డస్ నాట్ వర్క్ ఆన్ సండేస్. ఇక్కడ డస్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా వర్బ్కి ఎస్ యాడ్ చేయనా? నో. ఓకే, మనం ఇక్కడ మళ్ళీ ఎస్ యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డస్ యూజ్ చేసాం కదా. సో మళ్ళీ మనం ఇంకొక ఎస్ యాడ్ చేయకూడదు. ఓకే, రిమెంబర్. ఈవెన్ రామ్ ప్లేస్ టెన్నిస్, దీన్ని ఎలా నెగిటివ్లో ఫామ్ చేయొచ్చు, రామ్ డు నాట్ ప్లే టెన్నిస్ ఆర్ రామ్ డు నాట్ ప్లేస్ టెన్నిస్. ఐ మే కరెక్ట్? నో, రైట్? ఇక్కడ ఎస్ యాడ్ చేయకూడదు. డైరెక్ట్ ఇక్కడ మనము డస్. రామ్ డస్ నాట్ ప్లే టెన్నిస్. ఇక్కడ ఎందుకు ఎస్ యాడ్ చేయట్లేదు, ఇక్కడ ఆల్రెడీ ఎస్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మనము ఇంకొక ఎస్ యాడ్ చేయకూడదు. దీన్ని కూడా మనము వీటిలాగా కంట్రాక్షన్ ఫామ్లో చెప్పొచ్చు. హౌ కెన్ వి మేక్ దట్ కంట్రాక్షన్ ఫామ్ హియర్ ఫర్ డస్ నాట్? డజంట్.
డజంట్. ఎలా? ఇక్కడ కూడా సేమ్ ఓ ప్లేస్లో వచ్చేసి మనము యాబ్స్ట్రాప్ యూజ్ చేస్తాం అండ్ టీ. దట్స్ ఆల్. షీ డజంట్ వర్క్ ఆన్ సండేస్. రామ్ డజంట్ ప్లే టెన్నిస్. ఓకే, దిస్ ఈస్ హౌ వీ కెన్ మేక్ నెగటివ్ సెంటెన్సెస్, రైట్? అలాగే ఇంకా క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఆఫ్ కోర్స్ మనకి క్వశ్చనింగ్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అనేవి మనము ఇలా హెల్పింగ్ వర్బ్స్ యూస్ చేసి చెప్పొచ్చు, అడగొచ్చు, ఇంకా క్వశ్చన్ వర్డ్స్తో కూడా అడగొచ్చు. ఇప్పుడు మనము ఏంటంటే నేను హెల్పింగ్ వర్బ్స్ యూస్ చేసి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మెయిన్లీ ఇక్కడ మనం క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను. అండ్ రిమెంబర్, whenever a question is starting with a helping verb, okay, most probably the answer comes as yes or no. ఓకే, ఎస్ ఆర్ నో అన్న ఆన్సర్తోనే మనకి ఆన్సర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎస్ ఆర్ నో అన్న ఆన్సరే మనకి స్టార్టింగ్లో వస్తుంది. ఎప్పుడు హెల్పింగ్ వర్బ్స్ కనుక మనము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే. ఓకే, ఫస్ట్ లెట్ us see how to frame a question in simple present tense. ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు, డూ ఆర్ డస్ మనకి హెల్పింగ్ వర్బ్స్ లాగా తీసుకుంటాం. క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి ఇక్కడ అంటే మనకి హెల్పింగ్ వర్బ్స్తో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను హెల్పింగ్ వర్బ్ ఏముంది ఇక్కడ? డూ, రైట్? అదే మనం ఇక్కడ రాయబోతున్నాం. డూ. ఐ ఏమవుతుంది? యూ. డూ యూ, యాజ్ ఇట్ ఈస్ వర్బ్, డూ యూ వర్క్. డూ యూ వర్క్ ఆన్ సండేస్? క్వశ్చన్ మార్క్. ఓకే, డూ యూ వర్క్ ఆన్ సండేస్? ఓకే, లెట్ మీ రైట్ కంప్లీట్లీ. సింపుల్గా యూ వర్క్ ఆన్ సండేస్ అలా కూడా క్వశ్చన్ మామూలుగా అలా అడిగేస్తూ ఉంటారు. అక్కడ క్వశ్చన్ని ఆ అర్థం వచ్చేటట్లు ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తాం. యాక్చువల్లీ దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు మేక్ ది క్వశ్చన్స్. ఓకే, డూ యూ వర్క్ ఆన్ సండేస్? అలాగే వీ డోంట్ ప్లే టెన్నిస్. దీన్ని మనం క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు? ఆఫ్ కోర్స్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా తీసుకొని మీరు బేస్ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయొచ్చు. వీ నో ఆల్రెడీ ఇక్కడ కూడా మనకేంటి డూనే కదా హెల్పింగ్ వర్బ్. సో డూ, లెట్ us take డూ ఓన్లీ. డూ. వి వచ్చేసి ఇక్కడ యూ అవుతుంది క్వశ్చన్స్లో. డూ యూ ప్లే? డూ యూ ప్లే టెన్నిస్? ఎందుకు ఇక్కడ వి వచ్చేసి యూ అయిపోయింది? మనం క్వశ్చన్ చేసుకోలేం కదా. డూ వి ప్లే టెన్నిస్, రైట్? ఎవరైనా అడిగితే మనం చెప్తాము డూ యూ ప్లే టెన్నిస్ అంటే ఎస్, వీ డోంట్ ప్లే టెన్నిస్ అంటాం, రైట్? అలా ఇక్కడ కూడా ఐ డోంట్ వర్క్ ఆన్ సండేస్, ఇక్కడ డూ యూ అన్నాను. ఎందుకంటే డూ ఐ వర్క్ ఆన్ సండేస్ అని మనం క్వశ్చన్ చేసుకుంటామా? లేదు కదా. ఎవరైనా అడుగుతారు డూ యూ వర్క్ ఆన్ సండేస్? నో, ఐ డోంట్ వర్క్ ఆన్ సండేస్. అలా ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్లో వచ్చేసి మనము యూ అని యూజ్ చేస్తాం కదా. సో ఐ యూజ్డ్ యూ దేర్ అండ్ హియర్ ఆల్సో యూ. డూ యూ ప్లే టెన్నిస్? నో, వీ డోంట్ ప్లే టెన్నిస్. ఓకే, అలాగే షీతో ఎలా ఫ్రేమ్ చేస్తాం? సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ సింగులర్ హెల్పింగ్ వర్బ్ హియర్. వాట్ ఈస్ దట్? డస్ యూజ్ చేస్తాం. డస్ షీ వర్క్ ఆన్ సండేస్? Don't tend to add yes here. Okay, we need not to add any yes here. Does she work on Sundays? అలాగే రామ్ డస్ నాట్ ప్లే టెన్నిస్. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాం? డస్ హీ ప్లే టెన్నిస్? ఓకే, దిస్ ఇస్ హౌ వీ ఫ్రేమ్ క్వశ్చన్స్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్లో వచ్చేసి మనకి సబ్జెక్ట్ వచ్చేసి ఇలా మనకి క్వశ్చన్స్ ఎప్పుడైనా మనము ఇలా హెల్పింగ్ వర్బ్స్ కనుక స్టార్ట్ చేస్తూ ఉంటే సబ్జెక్ట్ ప్లేస్ వచ్చేసి ఎప్పుడు పొజిషన్ సెకండ్ పొజిషన్. ఇప్పుడు చూడండి, హెల్పింగ్ వర్బ్ వచ్చేసి ఫస్ట్ పొజిషన్, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సబ్జెక్ట్ వచ్చేసి యూ కదా, ఇది సెకండ్ పొజిషన్లో ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా 1 2 1 2 1 2. ఓకే, రిమెంబర్ దిస్ ఆర్డర్. Okay, we should not just frame the questions like that. Okay, this is the order of the questions, how to make. అది మనం ఇదే క్వశ్చన్స్ని ఒక క్వశ్చన్ వర్డ్ యూస్ చేసి ఎలా ఫ్రేమ్ చేయొచ్చు? ఆఫ్ కోర్స్ దీన్ని మనము ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, ఇదే క్వశ్చన్ని చూపిస్తాను.
ఇప్పుడు మనము హెల్పింగ్ వర్బ్తో ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చో అక్కడ చూపించాను కదా, అది క్వశ్చన్ వర్డ్. సపోజ్ ఐ వాంటెడ్ టు నో ద టైమ్. వెన్ డూ యూ ప్లే, రైట్. ఇంకా వర్క్, ఐ వాంటెడ్ టు నో వేర్, విచ్ ప్లేస్. వేర్ డూ యూ వర్క్. అది సబ్జెక్ట్ సింగులర్ గురించి మాట్లాడుతున్నప్పుడు అయితే వేర్ డస్ షీ వర్క్. ఓకే, ఇక్కడ పొజిషన్ ఏంటి? ఇక్కడ క్వశ్చన్ వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ పొజిషన్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు కూడా మనకి క్వశ్చన్ వర్డ్ వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. ఇఫ్ ఇట్ ఆల్ వీఆర్ ఫ్రేమింగ్ ఏ క్వశ్చన్ విత్ ది క్వశ్చన్ వర్డ్, ఇట్ టేక్స్ ఆల్వేస్ ఫస్ట్ పొజిషన్. దెన్ ద సెకండ్ పొజిషన్ ఈజ్ ఆక్యుపైడ్ బై ది హెల్పింగ్ వర్బ్ అండ్ దెన్ ది సబ్జెక్ట్ కమ్స్. ఓకే, దిస్ ఈస్ హౌ వీ కెన్ ఫార్మ్ క్వశ్చన్స్, వీ కెన్ ఫ్రేమ్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఇది సింటాక్స్ మనం యూజ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఆల్ ద క్వశ్చన్ ఈజ్ స్టార్టింగ్ విత్ ఎ హెల్పింగ్ వర్బ్, వాటిని మనం ఎస్ అన్న క్వశ్చన్స్ అంటాము. ఓకే, డూ యూ టీచ్ మ్యాథ్, డస్ షీ వర్క్ ఆన్ సండేస్, ఇలా అడుగుతున్నప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి సెకండ్ పొజిషన్, హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ పొజిషన్, వాటిని మనం ఎస్ అన్న క్వశ్చన్స్ అంటాము. అదే మనము ఇలా క్వశ్చన్ వర్డ్స్తో కనుక క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే ఇది అనమాట సింటాక్స్. ఫస్ట్ పొజిషన్ క్వశ్చన్ వర్డ్ తీసుకుంటుంది, సెకండ్ పొజిషన్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్ తీసుకుంటుంది, థర్డ్ పొజిషన్ వచ్చేసి సబ్జెక్ట్ తీసుకుంటుంది. అప్పుడే మన క్వశ్చన్స్, మనం ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసి కరెక్ట్గా ఫ్రేమ్ చేసినట్లు అనమాట. ఓకే, జస్ట్ అలా వేర్ యూ కెప్ట్ అంటూ ఉంటారు, రైట్. వేర్ యూ కెప్ట్, వై యు ఆర్ రన్నింగ్, నో, వై యూ ఆర్ రన్నింగ్, వై ఫస్ట్ పొజిషన్, యూ సెకండ్ పొజిషన్, సబ్జెక్ట్ వచ్చింది అంటే దట్ ఈస్ ఇన్కరెక్ట్ ఫార్మేషన్. ఓకే, రిమెంబర్ దిస్ సింటాక్స్. This is how we can form questions in simple present tense. Hope you all are clear with today's session. In this session, we learned what are the spelling rules. How can we add yes to the verb? So, our rules చూసాము. ఇంకా how to make negative sentences, how to make questions in simple present tense, and of course, we also learned what is the syntax of questions when we are using a question word. If at all you find this video useful, please don't forget to hit the like button and don't forget to share my videos with your friends and relatives, and also please I request you all to subscribe to MR Pure English Grammar Learning. Thanks for watching.